రాష్ట్రంలో నడిచేది ఫామ్ హౌస్ పాలన కాదని ఇందిరమ్మ పాలనని చెప్పారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని పుణ్యపురంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై బురద జల్లే పని చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 4 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టామన్నారు పొంగులేటి. మీరు 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతిబింబంగా కనిపించే ఇందిరమ్మ ఇళ్లు గాని ఆనాడు మీరు చెప్పిన 2 BHK ఇళ్లు 10 సంవత్సరాలలో మీరు ఇచ్చింది ఎంతయ్యా అంటే 1,51,000 ఇళ్లు అయ్యి ఇంకా సగం మొండిగోడలతోనే ఉన్నాయి. మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మొండిగోడలు కట్టి అవి కూడా పేదోడికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. మన ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఈ రాబోయే 4 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మన ప్రభుత్వం ఈనాడు చేపడుతుంది. కళ్ళుండి కూడా ప్రతిపక్షంలో ఉండి విమర్శించాలని విమర్శిస్తున్నారే తప్ప ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు పొగడకపోయారు. ఏనాడు మంచి చేసేమని చెప్పకపోవడం చాలా దౌర్భాగ్యమని కూడా ఈ వేదిక ద్వారా ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాను. అసెంబ్లీ అనేక పర్యాయాలు పెట్టాం. ఆనాడు ధరణితో రైతన్నలు ఇబ్బంది పడుతుంటే, భూములున్న ఆసాములు ఇబ్బంది పెడుతుంటే ఎన్నికలకు ముందు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తానన్నాం. అన్న మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశాం. భూభారతను తీసుకొచ్చాం. ఈ మార్చి 30వ తారీఖు నుంచి రైతన్నలు, భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అభద్రతకు లోనై గడిచిన 10 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారో ఎక్కడా తగ్గకుండా ఇచ్చిన మాటలు ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక పెద్దన్న అడిగాడు, నిజం. అక్కడక్కడ కొంతమంది రైతులు మిస్ అయిన మాట నిజమే రైతు రుణమాఫీ విషయంలో. కానీ దేశ వ్యాప్తంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఒకేసారి 22,000 కోట్ల రైతులకు రుణమాఫీ చేసిన సందర్భం లేదు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్న మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్న మాట ప్రకారం 21,000-22,000 కోట్లు, 1,00,000 కోట్లు రుణమాఫీ చేయటమే కాకుండా రైతు భరోసా ఇచ్చాం ఒకసారి, రెండోసారి రైతు భరోసా కూడా ఈ మార్చి చివరిలోపు 100% రైతన్నలందరికీ ఇవ్వబోతున్నాం.